మాట బుద్ధుడు చెప్తాడు, గునా కర్నే వాలే సే జ్యాదా గునాగార్, గునా కర్నే వాలే సే జ్యాదా గునాగార్ గునా సహినే వాలా అంటాడు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే వేల సంవత్సరాలు ముందు పుట్టినటువంటి మహానుభావుడైన బుద్ధుడు చెప్పిండు. దాని అర్థం ఏంటి? గునా కర్నే వాలా సే జ్యాదా గునాగార్, అన్యాయం చేసేవాడి కంటే కూడా అన్యాయాన్ని చూస్తూ సహించేవాడే నేరస్తుడు అన్నాడు బుద్ధుడు. మరి అన్యాయం జరుగుతున్నా, నిన్నగాక మొన్న ఈ నియోజకవర్గంలో తోటి మన కులస్తుల పైన బహిష్కరణ జరిగినా, సోషల్ మీడియాలో అది వైరల్ అయినా, మరి మనం ప్రశ్నించినామా? అంబేద్కర్ గారు ఈ దేశంలో ఆయనకు కావాల్సిన చదువు దొరకకపోతే, ఈ దేశంలో కేవలం విద్య ఒక కులానికి గుత్పాత్మత్యంగా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానాన్ని అర్థించడం కోసం విదేశాలు పోవాల్సి వచ్చింది. మరి అలాంటి గొప్ప విద్యను ఈ దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్యగా పెట్టినప్పటికీ కూడా ఆ విద్యని అందుకోలేని దుస్థితిలో ఉన్నామంటే, బాబాసాహెబ్ చెప్పినట్టుగా మరి విద్య అనేటువంటి సింహం పాలు తాగిన వాడు గర్జిస్తాడని చెప్తే, మరి మనం ఎందుకు గర్జించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి మిత్రులారా. బుద్ధుడు చెప్పిన గొప్ప మాటలలో అప్తదీపోభవ, ఎవడైతే తనను తాను జ్ఞానజ్యోతిగా వెలిగించుకుంటాడో వాడు అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగు వైపు నడిపిస్తాడన్నాడు బుద్ధుడు. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయలేపు, కనీసం 10వ తరగతి చదువుకున్నాడు, దాని మీద చదువుకున్నాడు కూడా లేపు. మరి ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? బుద్ధుడు చెప్పినట్టుగా అన్యాయాన్ని సహించేవాడే నేరస్తుడు అంటే అన్యాయాన్ని సహిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానం అనేది సింహం పాల లాంటిది, దాన్ని తాగిన వాడు గర్జిస్తాడంటే, మరి ఇంతమంది సింహం పాలు తాగిన విద్యావంతుల నుండి కూడా ఎందుకు గర్జించలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మరి నిజంగా మనం నేర్చుకున్న విద్యనేనా? మనం నేర్చుకున్న విద్యనేనా? ఉపాధి కోసం చదువుకోవడం వేరు, ఉద్యమం కోసం చదువుకోవడం వేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమం కోసం చదువుకున్నాడు, గుర్తుపెట్టుకొని, ఉపాధి కోసం కాదు. చాలా మంది అనుకుంటారు నేను పీజీ చేసిన, డిగ్రీ చేసిన, పిహెచ్డీ చేసిన, లొట్ట పీజీ చేసిన, పిహెచ్డీ అది దేనికి మనకి రాదు. ఈ సమాజంలో నీ జాతికి అన్యాయం జరిగితే ఎలుకలు పోయి పొక్కలకు వచ్చినట్టు, అమ్మో మన మీద ఆడపడుతుందో మనం ఎందుకు పెట్టుకోరా నాయనా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు. ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? చెప్పండి. పే బ్యాక్ టు సొసైటీ అంటే 1000 రూపాయలు దానం ఇచ్చి కూడా. చాలా మంది అనుకుంటారు నా వంతుగా నేను 1000 రూపాయలు ఇచ్చిన అయిపోయింది నా పని అని. పని ఎవడు చేయాలి బిడ్డ? నువ్వు ఇంట్లో అంటే ఎవడు ప్రశ్నించాలి, ఎవడు నిలదీయాలి? అన్యాయం జరుగుతుంటే వాళ్ళ వైపు నిలబడి పోరాడాల్సిన బాధ్యత మనది కాదా? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇక నేను మొన్న రాసిన పాట పాడితే కదా మీరంతా ఇట్లా సింహాలు లెక్క సిగం నింపుకుంటారు. నోరు తెరవలేని మాలలారా, మీరు బ్రతికి ఉన్న శవాలయ్యినారా, మాల రగిలే జ్వాల. మరి ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఊరికే చెప్పుకోండి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మా జాతి వాళ్ళని చెప్పుకుంటే సింహాలే ఉడతాయి కానీ కుక్కలు ఉంటాయి లోపల దాక్కోవడానికి, గుర్తుపెట్టుకోండి. మరి నేను ఎందుకు వచ్చినా ఇంత దూరం? ఎందుకు వచ్చినా? ఏడ ఉన్నది ఆదిలాబాద్ జిల్లా. ఎంత దూరం ఉన్నా నేను ఆదిలాబాద్ జిల్లాలో. ఎందుకు ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది? వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? మీరంతా నా ఫ్యామిలీ అనుకున్నా కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేయి బిడ్డ. నువ్వు సింహం పాలు తాగినావు కాబట్టి గర్జిస్తున్నావు. మరి గర్జించకుండా మౌనంగా ఉన్నటువంటి నీ జాతిని తట్టి లేపాల్సిన బాధ్యత మీది అని బాబాసాహెబ్ చెప్పిండు కాబట్టి, ఆ రెస్పాన్సిబిలిటీ మేము మర్చిపోలేం కాబట్టి ఇంతమంది ఇక్కడ దగ్గర రావాల్సి వచ్చింది మిత్రులారా. మరి ఆ రెస్పాన్సిబిలిటీ మీకుందా లేదా? ఆ రెస్పాన్సిబిలిటీ మీకుందా లేదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యా సింహం పాలు అది తాగినాడు అనడరా, గర్జిస్తాడు అన్నాడు. ఒకసారి మీ ఇంటికి పోయిన తర్వాత బాత్రూంలో స్నానం చేసేటప్పుడు అద్దం ముఖం కూడా చూసుకోండి. అరే నేను నిజంగా సింహం నా మరి ఇంకేమన్నాను.
నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ప్రశ్నిస్తున్నావా ప్రశ్నిస్తలేవా. నీ కళ్ళ ముంగట నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నాకెందుకని మోటార్ బైక్ మీద పోతున్నావా. నీ కళ్ళ ముంగట నీ సమాజానికి అన్యాయం జరుగుతుంటే నాకేం అవసరం అని చెప్పి కారు అద్దాలు ఎక్కించుకొని పోతున్నావా. ఎవరికి నువ్వు చెప్పకపోవచ్చు. నేను హైదరాబాద్లో చూస్తూ ఉంటా, చాలా మందిని అపార్ట్మెంట్లలో ఉంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడానికి భయపడతారు. మరి భూమి ఎవరిచ్చిండ్రు చెప్పండి? భూమి ఎవరిచ్చిండ్రు? ఉద్యోగం ఎవరిచ్చిండ్రు? తాటాకులో గుడిసెలో ఉండాల్సిన నిన్ను తీసుకుపోయి అపార్ట్మెంట్లో నిలబెట్టింది ఎవరు? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడానికి భయపడుతున్నామంటే నువ్వు అక్రమంగా మా జాతికి ఉంటున్నావా, సక్రమంగా మా జాతికి ఉంటున్నావా అనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకోవాలి. చాలా మంది అంటుంటారు నన్ను, ఎందుకయ్యా రెంజల్ రాయేష్ నువ్వు ఊకే బాపనంలో మీద పడతావు పాపం అని. నాకన్నా ముందు సార్ బాపనంలో మీద వలే ఈ దేశానికి శత్రువులు ఎవరని చెప్పిండు. మరి మనకు విజ్ఞానం రాకుండా ఉండడం కోసం వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా అడ్డు పెట్టిన గుర్తుపెట్టుకోండి. మనకు జ్ఞానం రాకుండా ఉండడం కోసం, మనం విజ్ఞానవంతం కాకుండా ఉండడం కోసం, మనం ప్రశ్నించే వాళ్ళుగా ఉండడం కోసం, మనం పోరాట పటిమ వైపు నడవకుండా ఉండడం కోసం బ్రాహ్మణులు ఎన్ని పనులు చేసినా తెలుసా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగంలో అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. చెప్పండి ఒకసారి. అధ్యయనం, అందరు గట్టిగా చెప్పాలి. అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్. అంటే అధ్యయనం అంటే విద్య నేర్చుకోవడం, అధ్యాపకం అంటే విద్య నేర్పడం. ఎవరి సొత్తట? కేవలం బాపనుల సొత్తే. ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రుడు ప్రశ్నిస్తే ఒక చిన్న ఉపమానం చెప్తా, బాగా మైండ్లో మనసులో పెట్టుకోండి. ఈయన రోజు ప్రొద్దున్నే లేచి ఎన్ని గంటలకు లేచాడు బాపనాయన? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాత సమస్త జగత మధుకైక భావే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. ఇదలా మోగుతున్నదంటే పంతులు గారు ఉన్నట్టా లేదా? మరి మనోడు లాస్ట్ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు ఉంటుంది? 3 గంటలకు ఉంటుంది. ఎన్ని గంటలకు ఉంటుంది? ఈ దేశాన్ని పరిపాలించాలనే ఆకాంక్ష కలిగిన వ్యక్తి అందరికంటే ముందు మేల్కుంటుండు. సోమరిపోతులం, సిద్ధాంతం తెలవని వ్యక్తులం, మీటింగ్లు పెడితే మనకెందుకు అనుకునే వ్యక్తులం. ఈ ఊర్లో ఎంతమంది ఇళ్ల నుంచి ఇక్కడ దాకా రాలేరో కూడా రేపు పొద్దుగల వాళ్ళని మీరు ప్రశ్నించండి. ఏమంటారు? అయ్యా అంబేద్కర్ ఏమన్నాడంటే మా జాతిలో పుట్టిన వాళ్ళు సింహాలు, మా జాతిలో ఇంకా నేను అన్నమాట దేన్ని బలిస్తారని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మేకల్ని బలిస్తారు, సింహాల్ని కాదన్నాడు. మరి ఎవడు చెప్పాలి? ఆయన అంత లోతుగా అధ్యయనం చేసి జీవ పరిణామక్రమ సిద్ధాంతంతో పాటు ఈరోజు జ్ఞానము ప్రశ్నించడము బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి, ఒకవేళ మీరు ఇక్కడికి రాకపోతే, పిఎస్ఎన్ మూర్తి గారి యొక్క సందేశాన్ని వినకపోతే, మీరు చదువుకునే పుస్తకాలల్లా మీరు పీజీలు చేసినా పిహెచ్లు చేసినా ఈ సందేశం కనబడుతుంది ఆ పుస్తకాలల్లా. ఎవడో ఒకడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, గుర్తుపెట్టుకోండి. యూ నెవర్ డిఫెండ్. నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడి ఉండకు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నేను మరణించిన తర్వాత కోట్లాది మంది అంబేద్కర్లు వస్తారన్నాడు. ఏమన్నాడు? నేను మరణించిన తర్వాత కోట్లాది మంది అంబేద్కర్లు వస్తారన్నాడు. నేను ఒక్కరిని చదువుకోవడం వల్ల మా సమాజం యొక్క తలరాతను మార్చి వాళ్ళకు వేల సంవత్సరాల నుంచి ఏ అధికారాలు అయితే ఏ అవకాశాలు అయితే ఇవ్వలేరో వాటిని రాజ్యాంగం రూపంలో నేను పొందుపరుస్తున్నా. వాటిని అందుకున్న తర్వాత ప్రతి ఒక్కడు అంబేద్కర్ ప్రశ్నిస్తాడు. ఈ దేశంలోని బాబాసాహెబ్ కలగన్నాడు. కానీ కాలేం 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 సపోర్ట్ కొట్టకూడదు. ఆలోచించుకో. పొద్దుగాల బాత్రూంలో పోయి స్నానం చేసేప్పుడు అర్థం బాబు చూడు, నేను అంబేద్కర్ నాని ఆలోచించు. బాబాసాహెబ్ చెప్పిన సింహం నేను ఆలోచించుకో. ఇది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. మనకు ఐక్యత లేకపోవడానికి కారణం అజ్ఞానం, అహంకారం. మనకు ఐక్యత లేకపోవడానికి కారణం అజ్ఞానం, అహంకారం. అగో డాక్టర్ మయుడు వెనుక కూర్చున్నదా లేదా? కార్యక్రమం యొక్క నిర్వాచనం జరగాల, కార్యక్రమం సక్సెస్ కావాలా, మేము వచ్చింది కార్యక్రమం సక్సెస్ చేయడం కోసమే అని ఆమె ఒకవేళ కుర్చీ కోసం ఆలోచించుంటే ఇంత 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 పెద్ద స్టేజ్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారమ్మా
చెప్పండి, కనబడతారా? ఒక్క స్త్రీ కూడా త్యాగం చేసి వెనక కూర్చున్నా లేదు నేను ఖచ్చితంగా ముంగడ కూర్చుని పెట్టాలంటే ఈ కుర్చీల కన్నా పంచాయతీ ఉంటుంది మనలోకి అజ్ఞానం. ఆ తల్లికి జ్ఞానం ఉన్నది కాబట్టి బిడ్డ నేను ఏడా కూర్చున్నా సరే మన సందేశం పోతే చాలని చెప్పి అనుకున్నా. అలాంటి జ్ఞానవంతులు తయారు చేయాల్సిన అవసరం లేదు సొసైటీలో. కుర్చీల కోసమే వీకులాడతారు, ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. ఆశయం కోసం పోరాడిన వారికి కుర్చీతో పని లేదు. రెంజర్ల రాజేష్ ఆ మూలన కూర్చుంటే రెంజర్ల రాజేష్ కాకుండా పోతాడా? నాకున్న జ్ఞానం తరిగిపోతుందా, తగ్గిపోతుందా? అంటే ఈ దేశంలో మనని అజ్ఞానులుగా ఉంచడం కోసం ఆయన 4 గంటలకు లేస్తే విజ్ఞానవంతులం యొక్క వారసులమైన మనము, ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైన మనము, ప్రపంచంలో అత్యంత విగ్రహాలు పెట్టుకున్న మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహానికే పరిమితం చేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కారు మీద బొమ్మ వేసుకోవడానికే పరిమితం చేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బైక్ మీద బొమ్మ వేసుకోవడానికే పరిమితం చేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గోడ మీద వేలాడే ఒక చిత్రపటంగా పరిమితం చేసినాం. బాబాసాహెబ్ అక్కడ బతికినాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ మన మెదడులో, బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ప్రశ్నించే తత్వంలో బతుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ విజ్ఞానం ఉంటే ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా మా కింద మాంసపు ముద్దల్లా కూలీలుగా బతికినటువంటి ఈ శూద్రుడు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ దేశానికి వలస వచ్చినటువంటి మన అందరికీ తెలుసు. చిన్నప్పుడు అందరం చదువుకున్నాం, ఆర్యులు వలస వచ్చి ఆర్య సిద్ధాంతాన్ని నిర్మించి చదువుకోలేమా? చదువుకున్న చేతులు ఎప్పుడు ఒకసారి. ఇప్పటి పిల్లలకు తెలియకపోవచ్చు కానీ మనకు అందరూ తెలుసు, ఆర్యులు మన దేశానికి వలస వచ్చి ఆర్య సిద్ధాంతాన్ని నిర్మించింది. పొద్దుగా 4 గంటలకే చాలు చేసింది ఆయన. ఏమన్నాడు? యానికా నిజ పాపానే జన్మాంతర కృతాని తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయ చ దేవ అన్యదాం శరణాం రక్షతి. గుడ్డు కూడా అర్థం కాదు చదువుకున్నాను, ఇలా చదువుకున్నాను చేతులు ఎప్పుడు చెప్పుడు అట్లా చెప్తారా? ఇంకో మైకి పంపానా? ఎందుకంటే అది సంస్కృతం భాష, మనకు తెలియదు. అందుకే ఆయన భాషని చాలా భద్రంగా కాపాడుకుంటా ఉన్నాడు. అయ్యా, ఈ దేశంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనైనా సరే సీటు సంపాదించుకోగలుగుతామా, కలగమా? చెప్పండి. మరి ఇదే దేశంలో ఉన్నటువంటి వేద పాఠశాల ఎక్కడుందో మనకు తెలుసా? వేద పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లా రాయాలో తెలుసా? అలాంటి అవకాశం కూడా మనకు కల్పిస్తున్నాడా? ఈ విషయం మనం తెలుసుకో. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఆయన సంస్కృతం చదవనివ్వకపోతే ఆ సంస్కృతం చీల్చి చెందడం కోసం విదేశాలకు పోయి నేర్చుకుని వచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ చదువు కావాలా మనకు? చదువుకున్నారని రాసుకుంటే మనడు నేను డిగ్రీ చదివినా, నేను యూనివర్సిటీకి పోయి నా ముందర 72 మంది పిహెచ్డి స్కాలర్లు ఉన్నారు. ఎవరు? ఎకనామిక్స్ పిహెచ్డి స్కాలర్లు. ఆసియా ఖండంలోనే ఫస్ట్ పిహెచ్డి సంపాదించిన మొట్టమొదటి మహానుభావుడు ఎకనామిక్స్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, గుర్తుపెట్టుకోండి. 72 మందిని అడిగిన, అయ్యా హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? వర్చువల్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అన్న. అయ్యా మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్కాలర్షిప్ వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫెలోషిప్ వల్ల ఇక్కడ దాకా వచ్చారు కదా, మీలో ఎంతమందికి అంబేద్కర్ గారి నిజమైన పేరు తెలుసో చేయలేపండి అన్న. అవును, అంబేద్కర్ పేరు ఏందని అడుగుతున్నావు? అరే నీకు తెలుసారా అని పక్కోని అడుగుతుండు. ఎవరిలంతా? ఈ 72 మంది పిహెచ్డి స్కాలర్లు ఏ జాతికి చెందిన వాళ్ళు? ఏ జాతికి చెందిన వాళ్ళు? 72 మంది పిహెచ్డి స్కాలర్లు ఎస్సీలు, ఎస్టీలు. ఎవరాళ్ళు? ఎస్సీ, ఎస్టీలు. నేను అడిగిన, అయ్యా ఎక్కడో లంబడి తాండాలో సాగ్రిగేషన్ చేసుకొని ఉండాల్సినటువంటి నీవు ఫ్రీ యూనిఫామ్ ఇప్పించి ఈ ప్రభుత్వం చేత ఫ్రీగా ఫుడ్ పెట్టించి, ఫ్రీగా సబ్బుల బిల్లు పెట్టించి, మరి నేను ఇంత ప్రవృత్తుని చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, పీజీ పాస్ అయ్యి, పిహెచ్డి వరకు రాగలిగినవంటే కారణం ఎవరు? ఈ ఎస్సీ, ఎస్టీ 72 మంది పిహెచ్డి స్కాలర్లు. ఆ పిహెచ్డి చేయడానికి గల కారణం ఎవరు? ఈ ప్రభుత్వానికి వాళ్ళకు భోజనం పెట్టండి, వాళ్ళు వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైనరు. ఆయన రాసిన రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు. కాబట్టి ఆ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టి పిహెచ్డి స్కాలర్లను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తయారు చేస్తే వాళ్ళని అంబేద్కర్ పేరేంద్ర అంటే నాకు తెలియదు అన్నది. అలాంటి వాళ్ళు మా జాతి వాళ్ళు, మా జాతి కలెక్టరు, మా జాతి పోలీస్ ఆఫీసరు, మా జాతి ఇంజనీర్ అని చెప్పి సపోర్ట్ కొడతాం కదా మనం.
వాడికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల యూనివర్సిటీకి వరకు మన పేరే తెలియకపోతే వాడు రేపు పొద్దున ఉద్యోగాలు సంపాదించి జాతి కోసం ఏమైనా చేస్తారా? అంబేద్కర్ పేరే తెలియని దౌర్భాగ్యమైన చదువు చదువుతున్నారు మనోళ్ళు. అందుకే బాబాసాహెబ్ ఏమన్నాడు, శిక్షా షేర్నీ కా దూద్ హై జో పియేగా ఓ దౌడేగా. చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దళితుల ఆరాధ్య దైవం, దళిత తేజం, దళిత రత్నం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ చిలక జ్యోతిషం చెప్పేటోడు ఉంటాడుగా, ఆ పంజరంలో పెడతా చూడు, అట్లా పెట్టినాం మనమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు విద్య కావాలని కొట్లాడిండో మీకు ఒక ఉపమానం చెప్తా అని చెప్పిన. 4 గంటలకు మేల్కొని ఎవరని చెప్పినా, పంతులు గారు ఆ నదిలోకి వెళ్ళినట అభ్యంగ స్నానం చేయడానికి. చెప్పండి, ఏం స్నానం చేయడానికి? అభ్యంగ స్నానం చేసి సూర్య నమస్కారం చేసి రావాలి. ఈయన పని రోజు అదే, ఈయన పని ప్రతిరోజు అదే. ఈయన ఆ సూర్య నమస్కారం చేసి గుడి వైపు పోవడం ప్రారంభించగానే ఆ కొట్టంలో నుంచి బర్రెగొడ్లని, ఆవులని, ఎద్దులని తీసుకొని వచ్చి రోజు ఒక యాదవ సహోదరుడు కడిగేవాడట. ఏం చేసేవాడు? కడిగేవాడు. ఈయన డ్యూటీ సూర్యుడికి సలాం చేయాలి, మళ్ళీ గుడికి పోవాలి. ఈయన డ్యూటీ ఏంటి? నెక్స్ట్ గేదెలు కడగాలి, బర్రెగొడ్లను కడగాలి. ఒకరోజు వేరే గ్రామానికి పోయిన పంతులు గారు కాస్త ఆలస్యమైంది. ఇక పంతులు గారు టైం అవుతుంది వస్తలేడు, అమ్మా మీకు నేను పుష్కరా, మరి ఆయన కంటే ముందు నేనే పని చేసుకొని పోతానని చెప్పి ఆ యాదవ సహోదరుడు దండ దిగి ఈ బర్రెగొడ్లను కడగడానికంటే ముందు ఈయన ఆ మంత్రాన్ని జపిస్తూ సూర్యుడి వైపు తిరిగి ఈయన నీళ్లు పోస్తున్నాడు. ఏమని? యాని కాని పాపానే జన్మాంతర కృతాని దాని దాని వినక్షాంతి ప్రదక్షిణ పదే పదే పాప హోం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం పాయమాను కృపయా చదేవ అన్యదాం శరణం రక్షతే అని నీళ్లు పోస్తున్నట. అంతలోపే పంతులు గారు జడుచుకుని పోయి, అమ్మ నాకంటే ముందు ఎవరు మంత్రం చదువుతుంది, కొత్త పంతులు కూడా వచ్చినాయి అని పంచమీది పట్టుకుని పటాపట ఉరికొచ్చినట. ఉరికొచ్చరికి ఆ యాదవ సహోదరుడు మంత్రం చదువుతూ నీళ్లు పోస్తుంటే, ఒరే శూద్రుడు అయినా నువ్వు, అల్పుడవు, అదముడవు, నువ్వేం చేస్తున్నావు అంటే, ఏం లేదు సార్, మీరు రోజు నీళ్లు పోస్తారు కదా, అది చూసి నేను కూడా పోస్తున్నాను అంట. అరే నేను నీళ్లు పోస్తే సూర్యుడి దగ్గరికి పోతాయిరా, మరి నువ్వెందుకు వస్తున్నావు అంటే, నిన్న మా చుట్టమూల పెళ్ళికి పోయి వచ్చిన సార్, మా తోట పారియలేదు. అర్థమైతే అదరా పారియలేదంటే నాకు ఏమంటారు, తోటకు నీళ్లు పెట్టలేదు, అందుకనే నేను నీళ్లు పెడుతున్నాను అట. నువ్వు నీళ్లు పెడితే ఎట్లా పోతాయిరా నాకు అర్థం కాదంటే, సార్ 1000 యోజనాల దూరం ఉన్న సూర్యుడి దగ్గరికి నువ్వు ఇక్కడి నుంచి పోస్తే నీళ్లు పోతాయి, కానీ 1/2 కిలోమీటర్ దూరం నేను మా తోటకు నీళ్లు పోవని అడిగినట. ఇది విజ్ఞానం అనుకున్నటువంటి గొప్పతనం. అందుకే వేలాది సంవత్సరాలుగా వాస్తవానికి అవాస్తవానికి, అబద్ధానికి నిజానికి, సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకోకుండా ఈ సూత్రాలను కింద బానిసలు చేసుకోవడానికి ఈ నా కొడుకులు మనకు విద్యనివ్వలేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉచిత నిర్బంధ విద్యను ఇచ్చిండు. చాలా మందికి తెలియదు ఉచిత నిర్బంధ విద్య అంటే ఏంది. ఎందుకన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్బంధ విద్యని? నిర్బంధం అంటే ఏంది? నిర్బంధం అంటే దొరకబట్టి. చిన్నప్పుడు మనం స్కూల్ పోకపోతే క్లాస్ లీడరు, క్లాస్ టీచర్ వచ్చి ఒకడు షెడ్డి, ఒకడు అంగి పట్టుకొని తీసుకుపోయి లోపల కొట్టుకుంటే చదువు నేర్పినా లేదా? ఎందుకన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే, 1000 సంవత్సరాలుగా బానిసత్వానికి అలవాటైన నా సమాజము విద్య యొక్క అద్భుతాన్ని తెలుసుకోలేదు కాబట్టి ప్రభుత్వమే లోపలేసి దొరకబట్టి వాళ్ళకు చదువు నేర్పాలని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంత ముందు చూపుగా ఆలోచించిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు మంత్రాలు చదవంగానే నాకేమైనా ప్రత్యేకంగా నేర్పిన ఏమైనా పంతులకు పైసలు ఇచ్చి నేర్చుకున్నాను. నేను కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు, ఆశయ సాధన, లక్ష్య సాధన మన మనసులో ఉన్నప్పుడు, మనం అనుకున్నది సాధించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం కోసం పనిచేయాలనుకున్నప్పుడు ప్రతిదీ సాధ్యమవుతుంది. కానీ ఈ సభలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, ఉద్యోగస్తులు, జ్ఞానవంతులు, స్త్రీలు, మీలో ఎంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రని కనీసం జీవిత చరిత్రను చదివి ఉన్నారో నేను చేయలేమని అడగను, మేము చెప్పొద్దు, కానీ మీ మనస్సాక్షిని మీరే పరీక్షించుకోండి. ఒక ఊర్లో క్రైస్తవులంతా ర్యాలీగా పోతా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త వచ్చి, మాక్కేలవుడే ఎవర్రా నువ్వు, ఎక్కడో యూదా బానిసల కోసం పోరాటం చేసిన యేసు ప్రభువుని మా దేశంలో తిప్పుతున్నావు ఏమరా అని అడిగితే
పాస్టర్ గారు వచ్చి కాపాడతారా? చెప్పండి, కాపాడతారా? ప్రవీణ్ పగడాల అనే ఒక దళిత పాస్టర్ని చంపితే అనిల్ రెడ్డి పాస్టర్ మాట్లాడుతున్నాడా? ఆయన పేరే ఇప్పుడు మన నిజామాబాద్ పెట్టిండు కాదు సతీష్ కమ్మ సతీష్ గారు మాట్లాడుతున్నారా? నేను 10 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా, అయ్యా మీరు ఏ మతాన్నైనా మీరు ఆచరిస్తే ఆచరించండి, కానీ మిమ్మల్ని ఈ దేశంలో బ్రతకనిచ్చేది ఒక భారత రాజ్యాంగం మాత్రమే, దాని గురించి తెలుసుకోండి అని చెప్పిన. కానీ ఎవడు నా మాట వినలే. నేను మరీ చెప్పినా, చూడండి, మీరు సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు మాలామాదిగ పాస్టర్ల మీద కల్లాపి చదువుతున్నారు, మాలామాదిగ పాస్టర్లను మాత్రమే కొడుతున్నారు, కానీ వేరే పాస్టర్లను కొట్టట్లేదు. దయచేసి మీరు కనీసం ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోండి, అప్పుడు మీకు ఈ దేశంలో మాట్లాడే అర్హత ఉంటుందని చెప్పిన. కానీ విన్నారా ఎవరైనా? అలాగే ఈ దేశంలో ముస్లింలని ఈ దేశం నుంచి పారదోలాలని ప్రయత్నం చేసిన బీజేపీ గవర్నమెంట్ ఎన్ఆర్సీ సిఏఏ తీసుకొచ్చిందా లేదా? ఎన్నడైనా మీరు ఈ దేశంలో మన ముస్లిం సహోదరి మనులు బుర్కాలు వేసుకొని రోడ్ల మీద ధర్నా చేయగా చూసిండ్రా ఎప్పుడన్నా? ముస్లిం స్త్రీలు రోడ్ల మీదకి వస్తారా? కానీ ఎన్ఆర్సీ టైంలో ఏమైంది? ఈ దేశంలో మిమ్మల్ని రక్షించగలిగే ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పడం వల్ల లక్షలాది మంది ముస్లిం సహోదరి మనులు ఢిల్లీ నడి వీధులలో కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని వెలువెట్టుకొని, ఏ మిస్టర్ బీజేపీ గవర్నమెంట్, నువ్వెవర్రా ఈ దేశం నుంచి మమ్మల్ని పారదోలడానికి? ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నంత వరకు మమ్మల్ని దేశం నుంచి పారదోలేవాడే లేడన్నాడు. నేను ఇప్పుడు ఒక మాట అంటే వాళ్ళకు నొప్పి కలుగుతుంది. మరి 5 సార్లు నమాజ్ చేసినా నీ అల్లా కాపాడిందా? నీ రిలీజన్ నీ ఇంటికాడికే ఉండాలా? నువ్వు గడప దాటి బయటకు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగమే పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఒక్కోళ్ళకి రాజ్యాంగం యొక్క గొప్పతనం అర్థమవుతుంది, కానీ నిజంగా మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ గారిని ఎవడైనా ఏమనంటే వారిని చంపేయడం కోసం వెనుకాడం, అంబేద్కర్ గారి కోసం చావడానికి వెనుకాడం. మరి అంబేద్కర్ గారు చచ్చే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించినట్టు? మనకు అంబేద్కరే అర్థం కాలేడు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం అర్థం కాలేదు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట తత్వం అలవాటు కాలేదు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగ నిరతి తెలియలేదు. మనం బుద్ధుడిని ఎప్పుడు చేరుకోవాలి? ఏ దేశంలో పుట్టిండు బుద్ధుడు? గట్టిగా చెప్పండి గా మాట కూడా. ఇటలీలో పుట్టినాడు, టిబెట్లో పుట్టినాడు, చైనాలో పుట్టినాడా, డెన్మార్క్లో పుట్టిండా, అమెరికాలో పుట్టిండా, దుబాయ్లో పుట్టిండా? గట్టిగా చెప్పండి. ముక్త ఖండం భారతదేశం. మళ్ళీ నేను అనాల్సి వస్తుంది, మీరు సింహం పాలు తాగినరా కుక్క పాలు తాగినరా? సింహం గర్జించింది, గట్టు ఉండాలని మాట్లాడు. మరి ఈ దేశంలో పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి బుద్ధుడిని ఎందుకు ఈ దేశంలో భూస్థాపితం చేయాల్సి వచ్చింది బ్రాహ్మణులకు? వేరే దేశాలకు అధికారిక మతమైంది థాయిలాండ్ లాంటి దేశాలకు బౌద్ధం. మరి ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుడు వల్ల ఎవరికి నష్టం జరిగింది? ఆయన ఏం నేర్పిండు? మనం నేర్చుకున్న చదువు అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అనే చెప్తుందా? అంబేద్కర్ గారి పేరు మీరు చదువుకున్న చదువులో ఎక్కడైనా భీమ్రావ్ అని చెప్పిందా? చెప్పండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయలేపండి ప్లీజ్, ఏమనుకోకండి. బ్రదర్ బ్లాక్ టీషర్ట్ చదువుకోలేవాను ఎందుకు లేకపోతే మరి ఏందా నాకు అర్థం కాదు. నేను మీ జాతి బిడ్డని, మీ అన్నని, మీ తమ్ముని, మీ కుటుంబ సభ్యుని. జగన్ గారు అడిగితే లేవడతారు, చంద్రబాబు నాయుడు అడిగితే చెప్పట్లు కొడతారు. ఇది మన ఫ్యామిలీ కాదా? వేరే వచ్చిందా 90 చూడండి. మా కేసీఆర్ అడుగుతాడు చూడండి, సభలో మనోడేనా అడుగుతాడు. అట్లా అడగాల్సిన పరిస్థితి రాణించుకోకండి దయచేసి. ఎందుకు అడుగుతున్నా అంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చదువుకోవాలని ఉన్నారు అనుకుంటా. నేను అంబేద్కర్ గారి జీవిత చరిత్రని నేను దగ్గర కొన్ని వందల మీటింగ్లలో అడిగితే
ఎవ్వరు కూడా చదువుకోలేదు. చదువుకుంటే పానం ఆగది, చదువుకుంటే పానం ఆగది. జాతికి అన్యాయం జరుగుతుంటే నేను వేరే పాటలు రాసుకోలేనా? ఏమయ్యా, నేను మంచిగా పాటలు వాడలేనా? మరి ఎందుకు నేను పిచ్చోళ్ళలాగా ఈ సిద్ధాంతం కోసమే వాకలాడుతున్నా? ఎందుకు ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పిచ్చోళ్ళలాగా ఎందుకు వస్తున్నా? ఆయన అంతసేపు మాట్లాడుతూ జాతిలోనే శత్రువుని సృష్టిస్తున్నారా నాయన, మనకు ఐక్యత లేకపోవడం వల్ల మనం నాశనం కాబోతున్నాం, మన చరిత్ర మొత్తం అంతం కాబోతుంది.